చేయను సార్ అన్నాడు అనుకోండి, కొట్టివాడు ఏం చేస్తాడు? ఎందుకని? సాగిలు పట్టవాడు శక్తివంతుడా, కొట్టివాడు బలవంతుడా? సాగిలు పట్టడం మీకు ఎలా కనపడుతుంది? లోపుగా కనపడుతుంది మనకి. నేను సాగిలు పట్టడం ఏంటి, నేను మోకాలు వేయడం ఏంటి, లేకపోతే ఇంకోటి టైం అయిపోయింది ఇప్పుడు మోకరిస్తే బాగోదేమో. పూర్వ దినాల్లో సంఘాల్లో మన ఊళ్ళల్లో పల్లెటూర్లలో విద్యలేని పామరులు ఏమంటే ముసలోళ్ళు దేవుడి సన్నిధికి వచ్చి వాళ్ళు ఎప్పుడొస్తే అప్పుడే బయట పాలు చేతులు శుభ్రం కడుక్కుని, బుట్ట నిండా బియ్యం పెట్టుకుని, ఒక బొబ్బసక పెట్టుకుని, ఒక ఆమె పెట్టుకుని, 2 ములక్కాళ్ళు కాస్తే 2 వంతులు పెట్టుకుని, 2 కోడిగుడ్లు. మాకు అందుకే కదా పాస్టర్ గారికి పేరు వచ్చింది, కోడిగుడ్లు పాస్టర్ గారికి. మీ వల్లే కదా వచ్చింది. వస్తే వచ్చింది, మంచి టైటిల్ ఇచ్చారు, దేవునికి స్తోత్రం. ఇవన్నీ పొట్టట్టుకుని వచ్చి బలిపెడిన పెట్టేసి వెళ్ళి తను కూర్చోవాలనుకున్న చోటుకి వెళ్ళి కూర్చుని ఆ ముసలమ్మ మోకరించి చాలాసేపు ప్రార్థన చేసేదండి. అప్పుడు కళ్ళు తెలిసి ఈలో పాటలు అవుతా ఉండేవి. మరి ఇదే అనుభవం మనకి. ఇప్పుడు నేను అడిగాను అనుకో, ఫస్ట్ నుంచి నిలబెట్టి ఎంతమంది మోకరించారమ్మా అని. చాలా మంది మోకరించలేదు. చాలా మంది మీరు సాగిలు పడి ఉండరు అమ్మ. అది మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి కాదు, కానీ మీలో ఈ రోజు ఒక చైతన్యాన్ని సృష్టించడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక చైతన్యాన్ని ఇక మీద మనం ఎందుకు చేయలేము? ఇక మీద యాకోబులాగా ఎందుకు మనం దేవుడి దగ్గర సాగిలు పడి, మరి అన్న మనసు మారినప్పుడు ఈ రోజు నువ్వు సాగిలు పడితే దేవుడి మనసు మారదా? నీకు కావాల్సిన కోరిక నెరవేరదా? దేవుడు నేను బిడ్డలు నిన్ను ఎందుకోసం సమర్పించుకున్నావు, సమర్పణ దేవుడు అంగీకరించి తీరుతాడు. దేవుని వాక్యం ద్వారా మనం ప్రతిరోజు ప్రత్యేకమైన అంశాన్ని నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. క్రిస్టియన్స్ అంటే అర్థం ఏంటంటే నిరంతర విద్యార్థులట. ఎవరండి? నిరంతర విద్యార్థులకు అర్థం ఏంటి? నిరంతర జీవితాంతం నేర్చుకునేవారు. అందుకని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఫైనల్ గా దేవుడి దగ్గర ఒక మాట మీకు నేను తెలియజేస్తాను. నిర్గమాకాండం 14:15 వచనంలో సమర్పణ రెండో విషయం ఏంటి? అంతలో యెహోవా మోషేతో నిర్గమాకాండం 14:15 వచనం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎర్ర సముద్రం రెడీగా ఉంది, వెనకాలేమో ఫరో సైన్యం సిద్ధంగా ఉంది. కాబట్టి ఫరో వెనకెళ్తే సైన్యం చంపేస్తారు, నీటిలో దిగితే సముద్రం చంపేస్తుంది. ఏం చేయాలన్నో కాని పరిస్థితి. ఇక్కడ కాంట్రవర్సీ స్టార్ట్ అయింది. ఇందాక మీకు చెప్పిన సంఖ్యాకాండం మ్యాటర్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇక్కడ స్టార్ట్ అయింది. మిస్టర్ మోజెస్, అభిరామ్, దాతాను, కోరాహులు నిలదీశారు. ఐగుప్తుల్లో సమాధులు లేవని ఇక్కడ సంపడం తీసుకొచ్చే వాళ్ళందరినీ ఏ రకమైన నాయకత్వం చేస్తున్నావు నువ్వు అని మోసే మీద తిరుగుబాటు చేస్తే మోసే చేతులు ఎత్తి దేవుని దగ్గర ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం. సాగిలి కూడా, దేవా ప్రజలు ఎలాగని అంటున్నారు, ఎవరే కదా ఎర్ర సముద్రం ఉంది, ఈ ప్రజలు ఏం చేయను, ఫరో సైన్యం దగ్గరికి వచ్చేసింది అని అడిగితే దేవుడు మోషేకి ఆన్సర్ ఇస్తున్నాడు, జవాబు చెప్పాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళ మీరు చదివేస్తున్నారు సింపుల్ కదండి. ఎవరితో మాట్లాడుతున్నారు? దేవుడు మోషే, నువ్వు నన్ను అడగడం ఎందుకు, నువ్వు నాకు ప్రార్థన చేయడం ఎందుకు? నేను నీకు పదం చెప్పాను కదా, సాగిపో. ఏమన్నాడు? నువ్వు నన్ను అడగలే ఎలా? చదువు. నీ వేళ నన్ను మొరపెట్టుచున్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన టైటిల్ ఏంటి ఈరోజు? సాగిపోవడమే. సమర్పణ కలిగి దేవుని దగ్గర సాగిలపడి దేవుడితో పాటు సాగిపోవాలి. దేవునికి స్తోత్రం. 3 విషయాలు మీకు. 1 సమర్పణ, 2 సాగిలపడడం, 3 దేవుడి రాకడ కొరకు సిద్ధపడి దేవుడితో ఏం చేయాలి? మనం సాగిపోవాలి, ఆగిపోకూడదు. దేవునికి స్తోత్రం కలుగుడుగా. కాబట్టి నన్ను అడగడం ఎందుకు? సాగిపో. ఎప్పుడు సాగిపోగలవు? ఎప్పుడు సాగిలపడే అనుభవం ఉన్నవాడే సాగలుగుతాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు సాగిలపడగలుగుతావు? సమర్పణ కలిగినోడే దేవుడి దగ్గరికి వచ్చి సాగిలపడగలుగుతాడు. లాజిక్ అర్థమైందా మీకు? ఒకదానిలో ఒక లింక్. సమర్పణ, సాగిలిపోవడం, లేకపోతే సాగిపోవడం, సాగిలపడడం. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ఏదో బలహీనతను మనసులో పెట్టుకుని మనం ఆగిపోవడం కరెక్ట్ కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదో పరిస్థితిని ఆటంకం పెట్టుకుని ఆగిపోవడం మంచిది కాదు. దేవుని దగ్గర సాగిలపడి దేవునితో పాటు నువ్వు ఏం చేయాలంటే సాగిపోవాలి. దేవునికి స్తోత్రం. ఫైనల్ గా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:13-14 వచనంలో
అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఒక అద్భుతమైనటువంటి మాట మీ అందరికీ బాగా సుపరిచితమైనటువంటి టెక్స్ట్ అది. చదవండి 13-14 వచనాలు. సహోదరులారా, నీవు ఇదివరకే పట్టుకొని అయితే నేను ఒకటి చేయించున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిర పడుచున్నాం. దేవునికి స్తోత్రం. వెనకున్నవన్నీ మర్చిపోయి ముందున్న వాటి కొరకు మనం ఏం చేయాలి? ముందున్న వాటి కొరకు వేగిర పడాలంటే నువ్వు దేవుని దగ్గర సమర్పణ కలిగిన వాడే ముందుకు సాగిపోతాడు. సాగిలు పడగలిగిన వాడు లేచి సాగలుగుతాడు. సాగిలు పడి ప్రార్థన చేసేవాడు ఒక విశ్వాసం మన హృదయంలో కలుగుతుంది, ఒక బలం మన హృదయంలో కలుగుతుంది, ఒక నమ్మకం మనకు కలుగుతుంది. అప్పుడు పైకి లేచి ధీమాగా ఏమండి దేవుని ఎదుట తల ఎత్తుకొని సాగిపోగలిగే ఒక ధైర్యాన్ని, ఒక భరోసాన్ని సాగిలపడి చేసే ప్రార్థన నీకు నేర్పుతుంది. ఆ సాగిలపడి అనుభవం నీకు రావాలంటే ఈరోజు దేవుని సన్నిధిలో సమర్పించుకునే మంచి మనసు నీకు రావాలి. అప్పుడే ఆ పరిస్థితుల్ని అధిగమించగలుగుతామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెహోషువ మోషే చచ్చిపోయిన తర్వాత మూలం కూర్చుని బాధపడుతున్నాడు. ఏం చేయాలా, ఏంటి పరిస్థితి అన్నప్పుడు దేవుడు పిలిచి అన్నాడు, మోషేకి తోడై ఉన్నట్టు నేను నీ కూడా తోడై ఉంటాను. మరి 1:9 అంటాడు ఏమనంటే, నువ్వు సాగిపో, నేను నీ వెంట వస్తాను, నీకు ముందు నేను నడుస్తాను, నా సన్నిధి నీకు ముందుగా వస్తాను. దేవునికి స్తోత్రం. నువ్వు ఆగిపోవలసిన అవసరం ఏమీ లేదు. నువ్వు సమర్పించుకుని సాగిలో పడి నిలబడితే, నువ్వు సాగుతూ ఉన్నప్పుడు నీతో పాటు నేను వస్తాను, నీ ముందు నా సన్నిధి నడుస్తుంది. 23వ కీర్తనలో దావీదు అంటాడు, నేను గాఢాంధకారపు లోయలో సంచరించిన ఈ అపాయం నాకు రాదు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన చూసారంటే దేవుని వాక్యం జుంటె తేనె దారుల కంటే ఎంత మధురమైందో చూడండి. ఈ వారం దినాల్లో మీ జీవన విధానంలో మీరు పడినటువంటి కష్టం అంతా ఇట్టే తేలికైపోయేటువంటి మాధుర్యంతో కూడినటువంటి కొవ్వు మెదడు దొరికినంత మరి ఆ పరిస్థితిని దేవుని వాక్యం మనకు అందించుతున్నందులో ఏమాత్రం సందేహం లేదు. అందుకు నువ్వు సమర్పించుకోవాలి. అందుకు నీవు దేవుడి దగ్గర సాగిలపడాలి. దేవుని సన్నిధిని ముందుంటుందని విశ్వాసంతో లేచి నిలబడి సాగిపోవాలి పరలోకం చేరే వరకు. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఎవరు ఏ పరిస్థితులు ఆగాల్సిన అవసరం సంఘానికి లేదని మనం గ్రహించాలి. అలాంటి గ్రహింపు పరిశుద్ధాత్మ దేవుడు మన ಎಲ್ಲరికి దయచేయను గాక. సమర్పించుకున్నారు కదా, సాగిలపడండి దేవుడి దగ్గర. ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేద్దాం. సాగిలపడి చేతులు దేవుని వైపెత్తి దేవునికి ప్రార్థన చేద్దాం. పూర్వ దినాలలో దేవుడు అద్భుతమైనటువంటి సంకల్పంతో, అద్భుతమైన ఆ సమర్పణలతో సంఘాన్ని స్థిరపరిచాడు, సంఘాన్ని బలపరిచాడు, సంఘాన్ని సాగిలపడేటట్టుగా దేవుడు చేశాడు. కాబట్టి ప్రియుల ఆరోగ్యాలు బాగున్న వాళ్ళు, మరి మీ మోకాలు ఎప్పుడు లేని వారు ఖచ్చితంగా మీ సన్నిధిలో ప్రియుల దేవుని సన్నిధిలో మన సమర్పణ. ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, సొలొమోను సమర్పించుకుని ఏ లోపము లేకుండా అతనికి అప్పగింపబడిన ప్రతి పని సంపూర్తి చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘంలో దేవుడు నీకు ఏ పని అప్పచెప్తే నువ్వే పని చేయగలుగుతావో ఆ పని ఇప్పుడే సమర్పించుకుని దేవుడి దగ్గర, ప్రభువా నేను బ్రతికినంత కాలం, ఈ దేశంలో నివసించినంత కాలం ఇదిగో ఈ రీతిగా జీవిస్తాను, నీ సన్నిధిని సమర్పించుకుంటాను. దశమభాగం సమర్పించుకుంటావా? ప్రత్యేకమైన కానుకలు సమర్పించుకుంటావా? దేవుని సేవ చేస్తానని సమర్పించుకుంటావా? సంఘానికి పరిచయం చేస్తానని సమర్పించుకుంటావా? లేకపోతే నశించిపోతున్న ఆత్మల కొరకు సువార్త చేస్తానని సమర్పించుకుంటావా? చేతులెత్తి ప్రభు దగ్గర సమర్పించుకున్న సంఘాన్ని దేవుడు బలపరుస్తాడు. హల్లెలూయా. సమర్పించుకున్న వారు సాధిస్తారు. ఎప్పటికైనా ఏది సాధించలేకపోయి అనుకున్నావో, ఏది చింతగా ఉందనుకున్నావో, ఏది ఈ రోజు వరకు నా జీవితానికి దక్కలేదనుకున్నావో, సమస్తము దేవుడు నీకు దయచేస్తాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ రోజే సమర్పించుకో దేవుడి దగ్గర. పిల్లల సమర్పించుకోవడం అంటే దాని అర్థం మీరు బలహీనతలు ఎత్తుకోవడం కాదు. నీలో ఉన్న బలహీనతను పక్కన పెట్టి సమర్పించుకునే బలమైన విశ్వాసాన్ని కావాలని దేవుడు కోరుకుంటాడు. దాన్ని సమర్పణ చాలా బలమైంది. ఓ చిన్న సమర్పణ ఒక పెద్ద అద్భుతానికి కారణం అవుతుంది, వేదిక అవుతుంది. గుర్తుపెట్టుకోని రోజు జీవితంలో సమర్పణ లేకుండా జీవిస్తే ఎటు పోతావో అర్థం కాని పరిస్థితి. ఈరోజు సమర్పించుకో. ప్రేమ సోదరుల, ఏంటి నీ సమర్పణ? ఈరోజు ఏంటి నీ దేవుని సన్నిధిలో ఏంటి నీ సమర్పణ?
గమనించాలి. సమర్పించుకోవడం అంటే డబ్బులు అయిపోతాయి అనుకుంటున్నామేమో, సమర్పించుకోవడం అంటే ఎలా కుదురుతుంది అనుకుంటున్నామేమో. సమర్పించుకున్న వాడి జీవితాన్ని సార్థకత వరకు నడిపించడానికి దేవుడే సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తాడు. ఆయన నడిపిస్తాడు నిన్ను, ఆయన బలపరుస్తాడు, ఆయన స్థిరపరుస్తాడు నీ జీవితాన్ని. నువ్వు సమర్పించుకోవడం ఒకటే నీ చేయాల్సింది. ఫలానా సమర్పణ ఈరోజు గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్య వచ్చిందని నీకు తెలియగానే సంఘానికి ఉండాల్సిన 2వ లక్ష్యం ఏంటో తెలుసా? వెంటనే సాగిలపడదాం రండి. మోషే అహరోను సాగిలపడి మరణంలోని వెళ్ళిపోతున్న ఇశ్రాయేలీయుల్ని, మృతతుల్యమవుతున్న జీవితాల్ని బలపరిచి వెనక్కి తీసుకొచ్చారు, బాగు చేశారు, బలపరిచారు. చనిపోతున్న మనుషుల మధ్యన తెగులును ఆపగలిగారు. నువ్వు సాగిలపడితే నీ సంఘం అద్భుతాన్ని చేస్తాడు దేవుడు. నువ్వు సాగిలపడితే నీ కుటుంబానికి అద్భుతం చేస్తాడు. నువ్వు సాగిలపడితే నీ దేశాన్ని రక్షిస్తాడు దేవుడు. మీరు గమనించాల్సిన విషయం, ఏ ఆటంకం వచ్చినా ఆగిపోవాల్సిన అవసరం లేకుండా ఆయన సన్నిధి నీ ముందు పెట్టి నిన్ను ఆయన రాజ్యం చేరే వరకు సాగిపోనిస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎక్కడ ఆగాల్సిన అవసరం లేదు. అప్పుడు దగ్గర ఆగక్కర్లేదు, అవమానం దగ్గర ఆగక్కర్లేదు, లేకపోతే పలానా దగ్గర ఆగాల్సిన అవసరం ఏమీ లేదు. దేవుడు నీ జీవితాన్ని బలపరుస్తాడు, నీ బ్రతుకుని స్థిరపరుస్తాడు. నిన్ను సాగిపోయేటట్టుగా అడుగు తీసి అడుగే లేని పరిస్థితుల్లో ఎంత అవమానమైనా సాగిపోగలిగే స్థితిని, ఆ బలాన్ని, శక్తిని పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేస్తాడు. అందుకు నువ్వు సమర్పించుకోవాలమ్మా, అందుకు సాగిలపడాలి, అందుకు నువ్వు దేవుని కలిగి సాగిపోవాలి. వెనక్కి వెళ్ళకూడదు, నాగటి మీద చేయి వేసి వెనకకి తిరగకూడదు, సమర్పణ లేకుండా బ్రతకూడదు. సాగిలపడి అనుభవం లేకపోతే ఏం సాధించగలుగుతావు నీ జీవితంలో? నీ దేవుడు ఏడిని అడిగితే సమాధానం ఏం చెప్తావు? నువ్వు ప్రార్థన చేసి సాధిస్తావు అంట కదా అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్పగలుగుతావు? రాయి రోజు రా, దేవుడి దగ్గరికి రా, సమర్పించుకో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రమునైనా యేసయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. కృపామయుడా మీకు స్తోత్రాలు నైనా. తండ్రి మీ ఎదుట మేము సమర్పణ కలిగి ఉంటున్నాము నైనా. నీ ఎదుట మేము సాగిలపడుచున్నాము ప్రభా. మీ ఎదుట మేము సాగిపోతూ ఉన్నాము నైనా. ఈ 3 అంశములతో మమ్మల్ని దర్శించినందుకు మీకు స్తోత్రములని చెబుతామండి. హల్లెలూయా. మొరపెట్టాలమ్మా, మొరపెట్టాలి. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ మాటే నా ధ్యానము యేసయ్యా, నీ మాటే నా ప్రాణము యేసయ్యా, నీ మాటే ఉపదేశము యేసయ్యా, నీ మాటే నా గమ్యము. నీ మాటే నా ధ్యానము యేసయ్యా, నీ మాటే నా ప్రాణము యేసయ్యా, నీ మాటే ఉపదేశము యేసయ్యా, నీ మాటే నా గమ్యము. నన్ను విడిపించిన మాట, నన్ను కాపాడిన మాట, నన్ను ఓదార్చిన మాట, నన్ను రక్షించిన మాట, నన్ను విడిపించిన మాట, నన్ను కాపాడిన మాట, నన్ను ఓదార్చిన మాట, నన్ను రక్షించిన మాట. నీ మాటే నా ధ్యానము యేసయ్యా, నా ప్రాణము యేసయ్యా, నీ మాటే ఉపదేశము యేసయ్యా, నీ మాటే నా గమ్యము. హల్లెలూయా. తండ్రి మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రాలు. నీ దాసుని ద్వారా మరొకసారి హెచ్చరించినందుకు స్తోత్రములు తండ్రి. అన్ని కలిగి